the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం డిస్కస్ చేశాము. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశాలపైన అవగాహన కల్పించడంలో పిరుల్ లావో పైసే పావో అనే ఒక క్యాంపెయిన్ ప్రారంభించడం గురించి చూసాము. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రాంతాలు నేపాల్ 100 రూపీస్ నోటు పైన ముద్రించబోతున్న అంశంగా వివాదాస్పదమైన వార్తలు ఇచ్చిన కాలాపాని, లిపులేక్, లింపియాదురా వీటి గురించి మనం డిస్కస్ చేసాము. ఇలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల వాటర్ స్కేర్సిటీ అనే అంశము, ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా కార్ వాషింగ్ పైన నిషేధం అనే అంశం, ఇటువంటి మనం చూస్తూ వచ్చాము. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారత రక్షణ దళానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం వారు నిర్వహించిన ఒక ఆపరేషన్ వార్తల్లోకి వచ్చింది. ఈ ఆపరేషన్ పేరేంటి, ఎందుకోసం ఈ ఆపరేషన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించడం జరిగింది, ఈ పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. సో ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్. ఇటీవల బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్, సో ఆపరేషన్స్ బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్ పేరిట ఇటీవల ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటే ఉత్తరాఖండ్. సో త్రివిధ దళాల్లో ఏ దళం వార్తల్లోకి వచ్చింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించిన బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఉత్తరాఖండ్. సో అడవుల్లో వ్యాపించే మంటలు ఏవైతే ఉంటాయో, ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించబడిన బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్ అనగానే ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లతో, సో రక్షణ రంగంలో ఉపయోగించే హెలికాప్టర్స్తో ఈ ఆపరేషన్స్ని నిర్వహించడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. సో ఇది డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కర్క్యూ అనే ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఏ దేశంలో ఉంది అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు, వార్తలు నిలిచిన ప్రాంతం. సో కర్క్యూ అనగానే మనం గుర్తుపెట్టుకోండి యుక్రెయిన్. సో యుక్రెయిన్లోని ఒక ప్రాంతం, యుక్రెయిన్ మనందరికీ తెలుసు, రష్యా, యుక్రెయిన్ ఈ 2 ప్రాంతాల మధ్య సంక్షోభ పరిస్థితులు 2022 ఫిబ్రవరి మంత్ నుండి మనం చూస్తున్నాము. చాలా ప్రాంతాల వార్తల్లోకి వచ్చినాయి. బ్లాక్ సీ కానివ్వండి, అందులోని స్నేక్ ఐలాండ్ కానివ్వండి, లుహాన్స్, డొనెస్క్ ఇటువంటి ప్రాంతాలు మనం చాలా డిస్కస్ చేశాము. సో ఇటీవల ఈ కర్కీవ్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో యుక్రెయిన్లోని కర్కీవ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని రష్యా కైవసం చేసుకునే దశలో ఉంది. సో అలా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కర్కీవ్ అనేది ఎక్కడ ఉందంటే యుక్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు ఇచ్చిన న్యూ స్పెసీస్ ఏవైతే ఉంటాయో, సో జంతువులకు సంబంధించి కానివ్వండి లేదా మొక్కలకు సంబంధించి కానీ, కొత్త జీవజాతులు వార్తల్లోకి వచ్చిన, మొక్కల జాతులు వార్తల్లోకి వచ్చిన సైంటిఫిక్ నేమ్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ప్రత్యేకత ఉంటే ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో 2 న్యూ స్పెసీస్ ఆఫ్ నీడిల్ ఫిష్ చాలా షార్ప్గా ఉంటుంది ఫిషెస్ యొక్క మౌత్ పార్ట్, ఫ్రమ్ ఇండియన్ వాటర్స్ ఐడెంటిఫైడ్ బై CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రీసెంట్గా 2 కొత్త జీవజాతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అవేంటంటే ఫిష్ వెరైటీస్. సో వాటి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ఆల్బెనస్ జాస్ బర్చ్మాన్సిస్. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆల్బెనస్ గ్రాసాలి అని చెప్పేసి ఈ 2 సైంటిఫిక్ నేమ్స్ ఏవైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఆల్బెనస్ అని గుర్తుంచుకోండి. ఆల్బెనస్ గ్రాసాలి అండ్ ఆల్బెనస్ జాస్ బర్చ్మాన్సిస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్, దీన్ని ఎలా అయినా పలుకోవచ్చు, బర్చ్మాన్సిస్ అనొచ్చు, లేదా ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ అనేది కొత్త జీవజాతులు ఏవైతే వార్తల్లోకి వస్తే వాటికి సంబంధించి రకరకాల పేర్లను మనం చూస్తున్నాం. సో ప్రొనౌన్సియేషన్ అనేది వ్యారీగా ఉండొచ్చు. తెలుగులో దీన్ని రాసేసరికి ఒక రకంగా ఉండొచ్చు, ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటుందో ఒక రకంగా ఉండొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తల్లోకి వచ్చిన 3 ప్రాంతాలు లేదా కరేబియన్ దీవుల్లోని 3 దేశాలను గుర్తుంచుకోండి వార్తల్లోకి వచ్చినాయి. అవేంటంటే బెలిజ్, జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్. సో ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉంటే ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. WHO సర్టిఫికేషన్తో వార్తల్లోకి వచ్చినాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటా సర్టిఫికేషన్ అంటే ముఖ్యంగా HIVని నిరోధించడంలో, హ్యూమన్ ఇమ్యూనోవైరస్ లేదా ఎయిడ్స్ వ్యాధిని వ్యాప్తి చెందించడం ఏదైతే ఉంటుందో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిలో అడ్డుకట్ట వేయడంలో
ఈ 3 ప్రాంతాలు కూడా సక్సెస్ఫుల్గా వార్తల్లోకి వచ్చినాయి. అదేంటంటే ముఖ్యంగా దీస్ 3 కంట్రీస్ ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. సో తల్లి నుండి బిడ్డకి ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ఉంటుందో, ఎయిడ్స్ మరియు సిఫిలిస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి వ్యాధుల ట్రాన్స్మిషన్లో అడ్డుకట్ట వేయడంలో పురోగతి సాధించినందుకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీరు చేస్తున్న కృషి ఏదైతే ఉంటుందో అద్భుతం అని చెప్పేసేసి. అండ్ నెక్స్ట్, మెదడులో నాడీ దిక్సూచిని గుర్తిస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. మనం పొరపాటున ఏదైనా దారి తప్పామనుకోండి, అటువంటి పరిస్థితుల్లో అలర్ట్. సో ఇక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని వారు తెలిపారు. దృక్కోణాన్ని తెలుసుకోవడానికి, మార్గదర్శనానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. పార్కిన్సన్స్, అల్జిమర్స్ ఇవన్నీ కూడా సర్వసాధారణమైన తెలుగులో మతిమరుపు వ్యాధులు అంటాము. ఓకేనా, వ్యాధుల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. బ్రిటన్ శాస్త్రవేత్తలని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, జీన్ థెరపీతో ప్రపంచంలోని తొలిసారిగా వినికిడి శక్తిని పునరుద్ధరించడం జరిగింది. బై బర్త్ డెఫ్ అండ్ డమ్ చాలామంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము. అటువంటి ఒక అంశానికి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏదైతే ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అద్భుతం. సో జీన్ థెరపీతో వినికిడి శక్తి పునరుద్ధరణ ప్రపంచంలో తొలిసారిగా బ్రిటన్ బాలికకు విజయవంతంగా చికిత్స చేశారు. సో జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్కు చెందిన 8 నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించడం జరిగింది వైద్యులు. గుర్తుంచుకోండి. సో కేంబ్రిడ్జ్లోని అడెన్ బ్రూక్స్ హాస్పిటల్కి చెందిన వైద్యులు ఈ శస్త్రచికిత్స ఏదైతే ఉంటుందో అద్భుతంగా చేయడం జరిగింది. సో వినికిడి లోపం కానివ్వండి అండ్ మాట లోపం కానివ్వండి, సమస్యకు పరిష్కారం అనేది వెతకడం జరిగింది జీన్ థెరపీతో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటువంటి మనం చాలా చూస్తున్నాం. బయో సెక్టార్లో కూడా చాలా ఇన్నోవేషన్స్ గతంలో మనం లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ డిస్కస్ చేస్తాం. ప్రపంచంలో మొదటిసారి మానవుడికి పంది కిడ్నీ మార్పిడి అని చెప్పేసి, పిగ్ కిడ్నీ. సో ఆ వ్యక్తి లాస్ట్ 2 డేస్ బ్యాక్ చనిపోతూ వార్తల్లోకి వచ్చారు. ఇటువంటివి ఏమైనా ఉంటే అప్డేట్ చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వంటకు మట్టి పాత్రలే ఉత్తమం అనే అంశంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు చెప్పిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. మట్టి పాత్రల్లో మన పురాతన లేదా మన పూర్వీకులు మట్టి పాత్రలనే వినియోగించేవారు. సో అది ఇక్కడ మరొకసారి ప్రాధాన్యత. మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. పోషకాహారం ఆరోగ్యంపై విస్తృత పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, క్షుణ్ణంగా నిర్వహించే సమీక్షల అనంతరం భారతీయుల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో రీసెంట్గా వెల్లడించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెలువడించిన వివరాల ప్రకారం మట్టి పాత్రలు పర్యావరణహితమైనవి, ఎకో ఫ్రెండ్లీ. వీటిలో వండటానికి నూనె అవసరం తక్కువగా పడుతుందంట. పోషక విలువలను కాపాడే సామర్థ్యం కూడా ఈ పాత్రలకు ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, ఇటీవల గ్యాలాక్స్ ఐ అనే ఒక ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్, ఐఐటి మద్రాస్ పరిధిలో పనిచేసిన ఒక స్టార్టప్ ఇటీవల ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ముఖ్యంగా 2020 సంవత్సరంలో భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఈ సంస్థకి మరియు గ్యాలాక్స్ ఐ అనే సంస్థ, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. దీనికి సంబంధించిన చూడండి. గ్యాలాక్స్ ఐ ఏ స్పేస్ టెక్ స్టార్టప్ అండ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ ఫోకస్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ పైన నిమగ్నమైన సంస్థ. ఓకేనా. ఎవరితో ఒప్పందము? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్తో ఒప్పందము. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే ముఖ్యంగా శాటిలైట్స్ తయారీలు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తయారీలో ఇన్స్పేస్ సహకారంతో ఈ సంస్థ పనిచేయబోతోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచంలోని మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని మీరు సూపర్లేటివ్స్గా చూడండి. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ పయనీరింగ్ లాయిటరింగ్ ఏరియల్ మ్యూనిషన్స్ LAM సిస్టమ్స్. భారతదేశంలోనే ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ రక్షణ బలగాలకు ఉపయుక్తంగా ఉండే LAM సిస్టమ్స్ని, LAM ఫుల్ ఫామ్ ఏంటంటే లాయిటరింగ్ ఏరియల్ మ్యూనిషన్స్, అంటే ముఖ్యంగా సూసైడ్ డ్రోన్స్ కానివ్వండి, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానీ ఇటువంటి ఉద్దేశంలో భాగంగా. సో భారతదేశంలో మొట్టమొదటి పయోనీరింగ్ వర్క్ అనేది రీసెంట్గా ఏ సంస్థ ఇంట్రొడ్యూస్ చేసిందంటే
కర్ణాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న ఒక స్టార్టప్ క్యాడెట్ డిఫెన్స్ సిస్టమ్స్ వారు అభివృద్ధి చేశారు. క్యాడెట్ డిఫెన్స్ సిస్టమ్స్ వారు అభివృద్ధి చేసిన భారతదేశంలో మొట్టమొదటి లాయిటరింగ్ ఏరియల్ మ్యూనిషన్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే ఒక వ్యక్తి అనుకోండి. ఇటీవల యుక్రెయిన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏఐ జనరేటెడ్ స్పోక్స్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్పోక్స్ పర్సన్ పేరు ఏఐ జనరేటెడ్ స్పోక్స్ పర్సన్, కృత్రిమ మీద ఆధారంగా అభివృద్ధి చేయబడిన స్పోక్స్ పర్సన్. తన పేరు ఏంటంటే విక్టోరియా షీ. సో ప్రత్యేకత ఏంటంటే యుక్రెయిన్కి సంబంధించి ఫారెన్ అఫైర్స్ రిలేటెడ్ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అఫీషియల్ మాటలు ఏవైతే ఉంటాయో ఈ విక్టోరియా షీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏఐ జనరేటెడ్ అంబాసిడర్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశం ఏ దేశానికి సంబంధించి అంటే యుక్రెయిన్ అని గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా మీరు హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది. యుక్రెయిన్ హ్యాస్ అన్వీల్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఆధారిత స్పోక్స్ పర్సన్ నేమ్డ్ విక్టోరియా షీ టు డెలివర్ అఫీషియల్ స్టేట్మెంట్స్, ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇవ్వడము ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల చెస్కి సంబంధించి లేదా క్రీడలకు సంబంధించి మన భారతీయులు సాధిస్తున్న ఘనత అద్భుతం. అందులోనూ చెస్కి సంబంధించి లాస్ట్ ఒక 15 days బ్యాక్ మనం గుకేష్ సాధించిన అద్భుతం. ప్రపంచంలోనే అతిపిన్న వయసులో ఛాలెంజర్గా రానున్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కి ప్రస్తుత చెస్ ఛాంపియన్తో తలబడుతున్న ఛాలెంజర్గా వార్తల్లోకి వచ్చాడు గుకేష్. అండ్ తరచూ మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడిస్తూ వార్తల్లోకి వచ్చిన మన తమిళనాడు సంబంధించిన చెస్ చిన్నారి ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన టోర్నీలో కూడా తను మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించడం జరిగింది. ఏ టోర్నీ అంటే సో చూడండి, రమేష్ బాబు ప్రజ్ఞానంద బీట్స్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఎట్ ద గ్రాండ్ చెస్ టూర్ 2024. ఎక్కడంటే బ్లిట్జ్ పోలాండ్లో జరిగిన చెస్ టోర్నీ. చెస్ సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించే సంస్థ ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫారెస్ట్ ఫైర్స్కి అడ్డుకట్ట వేసే బ్యాంబీ బకెట్ ఆపరేషన్స్తో వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తల్లోకి వచ్చిన కర్క్యూ ఏ దేశంలో ఉంది అంటే యుక్రెయిన్, రష్యా కైవసం అవుతుంది. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన 2 కొత్త ఫిష్ జాతుల పేర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కరేబియన్ దీవుల్లోని 3 ప్రాంతాల వార్తల్లోకి వచ్చినాయి. అండ్ మెదడులో నాడీ దిక్సూచి సంబంధిత అంశంతో బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ జీన్ థెరపీతో ప్రపంచంలో మొట్టమొదటిసారి వినికిడి శక్తిని పునరుద్ధరిస్తూ వార్తల్లోకి వచ్చిన కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు. అండ్ వంటకు మట్టి పాత్రలు ఉత్తమమైనవని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు ఇచ్చిన గైడ్లైన్స్. అండ్ నెక్స్ట్ గెలాక్సీ మరియు ఇన్స్పేస్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిసారి లాయిటరింగ్ ఏరియల్ మ్యూనిషన్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే అంశాన్ని చూసాము. అండ్ యుక్రెయిన్ ఇటీవల విడుదల చేసిన ఏఐ జనరేటెడ్ స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడిస్తూ మన భారతీయ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.